ఈ బుక్ ఎవరు రాశారో తెలిస్తే చాలా షాక్ అవుతారు. నమస్తే అండి, నేను మీ ద్రాక్షారామ డెంటిస్ట్ డాక్టర్ క్రాంతి కుమార్. ప్రియమైన పుస్తక ప్రేమికులారా, ఈ బుక్ మీకోసమే. అంటే నేను చెప్పే మంచి విషయాల్లో ఇది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న విషయం. నీ రుణం తీరేది ఎట్లా. ఈ బుక్ నాకు అత్యంత ఆప్తులు, స్నేహితులు, మీ అందరి గుండెల్లో ఉండే రచ్చరవి గారు. సో ఈయన ఎంఎస్సి సైకాలజీ. ఏదో నా స్నేహితుడని కాదు, రచ్చరవి గారు యాక్చువల్గా ఎంతో కష్టపడి ఇంటి దగ్గర నుంచి బుల్లితెర నుంచి వెండితెర, సో ఎంతో మంది అభిమానులు సంపాదించుకొని అందరి గుండెల్లో సుస్థిరంగా స్థానం సంపాదించుకున్న వ్యక్తి. నేను ఒక డెంటిస్ట్గా, నా వంతు ఇదిగా ఒక అభిమానిగా, ఆయన ప్రతిదీ దీంట్లో నీట్గా అందరికీ అర్థమయ్యే వాడుక భాషలో, తెలంగాణ యాస కూడా కొంచెం ఉంది. సో తెలంగాణ యాస వాడుక భాషలో నీట్గా అర్థమయ్యేలాగా ఈ బుక్ని రాయటం జరిగింది. ఈ బుక్ ఆయన చాలా కష్టపడ్డారు. దాన్ని ప్రచురంగా ఎన్నో రాత్రులు కూర్చొని రాయటం, ఓ పక్కన షూటింగ్ చేసుకోవటం, మళ్ళీ కష్టపడి ఇంటికి రాసుకోవడం, దాని తగ్గట్టు వాళ్ళ సతీమణి స్వాతి, పిల్లలు, అమ్మా నాన్న ఎందరో మనలాంటి వాళ్ళు ఎంతోమంది సహకారం. సో చాలా బాగా ఈ బుక్ని మాత్రం మిస్ అవ్వకండి చదవటం. సో మీకు అమెజాన్లో నీ రుణం తీరేది ఎట్లా ఒక సామెత ఉంది ఏంటంటే, చెరిగిన చొక్కా అయినా తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో. సో అటువంటిదే ఈ మంచి పుస్తకం. మా రచ్చరవి గారి బుక్ అందరూ తీసుకొని అమెజాన్లో కొనుక్కొని చదువుతారని, ఒక మంచి బుక్ని చదివిన ఫీలింగ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఈ బుక్లో అసలు మీకు జీవితం అంటే ఏంటనేది క్లియర్గా రాశారు. సో ఆ విధంగా ఒక్కసారి చదవండి. మా ద్రాక్షారామ ఆ భీమేశ్వర స్వామి, ఆ శివుడి ఆశీస్సులు నిరంతరం మా రచ్చరవి గారికి ఉండాలని, ఇటువంటి పుస్తకాలు రాబోయే భవిష్యత్తులో ఎన్నో బుక్స్ మీ నుంచి రావాలని ఆశిస్తున్నాము. అందరికీ థ్యాంక్ యూ, నమస్కారం.